సోనియా వచ్చి నామినేట్ చేసి దుమ్ము దులిపేసిందని చెప్పొచ్చు. నిఖిల్ విషయంలో నామినేట్ చేసిన పాయింట్స్ కొన్ని కరెక్టే, కొన్ని రాంగ్ కూడా అనిపించింది. యష్మి విషయంలో స్ట్రైట్ గా చెప్పవచ్చు కదా, స్ట్రైట్ గా చెప్పకుండా ఉండడం రాంగ్ కదా అని చెప్పడం సోనియా చేసింది చాలా పెద్ద మిస్టేక్. కానీ నిఖిల్ ఈ విషయంలో యష్మికి చాలా క్లియర్ గా చెప్పాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ విషయం మీద అని చెప్పి. అండ్ అప్పటి నుంచే యష్మితో క్లోజ్ గా ఉండడం కూడా తగ్గించాడు. కానీ యష్మి నిఖిల్ దగ్గరకు వచ్చి అట్లీస్ట్ ఫ్రెండ్ లా అన్నా ఉండు అని చెప్పి మాట్లాడింది. యష్మి ఇలా మాట్లాడినప్పటి నుండి నిఖిల్ యష్మితో క్లోజ్ గా ఉంటున్నాడు. కానీ యష్మి నిఖిల్ తో మన రిలేషన్ కోసం నాతో ముందే చెప్పుంటే నేను నీతో క్లోజ్ గా ఉండేదాన్ని కాదని చెప్పింది. ఈ విషయంలో యష్మి ఫ్లిప్ అయిందని చెప్పొచ్చు. ఇద్దరిది తప్పులున్నా సరే ఎక్కువగా యష్మిదే తప్పు ఉందని నాకు అనిపిస్తుంది. టోటల్ గా సోనియా వచ్చి నిఖిల్ కి యష్మికి మధ్య పెద్ద గొడవ పెట్టిందని చెప్పవచ్చు. సోనియా నిఖిల్ ని నామినేట్ చేసిన రీజన్స్ అండ్ నిఖిల్ కి యష్మికి జరిగిన గొడవలో ఎవరిది తప్పు అనిపిస్తుందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.